నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. 1975లో దేశవ్యాప్తంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయి. 1975లో జూన్ 24న మధ్యరాత్రి ఇందిరాగాంధీ అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్కు ఒక లేఖ పంపించారు రహస్యంగా, ఎమర్జెన్సీ విధించాలని. దాంతో వెంటనే ఆయన అదే రాత్రి దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. ఆ రాత్రి 12 తర్వాత అన్ని ముఖ్యమైన పత్రికా కార్యాలయాలకు విద్యుత్ సరఫరా కోసేశారు. తెల్లవారి జూన్ 25న ఇందిరాగాంధీ రేడియోలో ప్రసంగిస్తూ, సోదర సోదరీమణులారా, దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు, భయపడాల్సిన పని లేదు అని చెప్పారు. సాధారణంగా ఎమర్జెన్సీని దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, విదేశాల నుంచి ముప్పు ఉన్నప్పుడు కానీ, యుద్ధం వచ్చినప్పుడు కానీ విధిస్తారు. ఇవేవీ లేకుండా 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. అంతకుముందు 2 సార్లుగా భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఒకటి 1962లో చైనా యుద్ధం అప్పుడు ప్రధానిగా నెహ్రూ ఉన్నారు. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ విధించారు. మూడోది మాత్రం ఇలాంటి యుద్ధాలేవి లేవు. ఎమర్జెన్సీ అంటే చీకటి రోజులు, అది భయంకరమైన గడ్డు సమయం. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎవరిని ఏ చిత్రహింసలకు గురి చేస్తారో తెలియదు. పత్రికలపైన నిషేధం, పాత్రికేయుల అరెస్టు, విపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేశారు, ఒక్కరు కూడా మిగలకుండా. వాజ్పేయి గారు, అద్వానీ గారు, జేపీ ఇత్యాది ప్రముఖులందరూ అరెస్ట్ అయ్యి 2 ఏళ్ల పాటు జైల్లో మగ్గారు. మళ్ళీ ఎమర్జెన్సీ తొలగించేదాకా 1977 దాకా. 1977లోనే ఎన్నికలు వచ్చాయి. ఎమర్జెన్సీని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు తమ ప్రతాపం అంతా చూపెట్టాయి అమాయకుల పైన. చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడం, తన్నడం, జైల్లో పెట్టడం. మీసా అని ఒక చట్టం తీసుకొచ్చారు ఎమర్జెన్సీలోనే, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంటే అంతర్గత భద్రత కోసం తీసుకొచ్చిన యాక్ట్. ఆ యాక్ట్ కింద ఎవరినైనా అరెస్ట్ చేసినట్టయితే అడిగే నాథుడు లేడు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కూతురుకు మీసా భారతి అని పేరు పెట్టారు, ఆ మీసా దృష్టిలో ఉంచుకొని. మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి కారణం ఏమిటి అంటే, సాధారణంగా మనం వింటున్నది ఏంటంటే, అంతకుముందు 1971లో ఇందిరాగాంధీ రాయబరేలీ నుంచి గెలిచారు. ఆమె పైన పోటీ చేసింది రాజనారాయణ. ఆయన ఓడిపోయారు. ఇందిరాగాంధీ మంచి మెజారిటీతో గెలిచారు. ఇందిరాగాంధీ కాదు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఆనాడు కాంగ్రెస్ గెలిచింది, ఒక తమిళనాడులో తప్ప. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రచారం కోసం ఇందిరాగాంధీ ఆనాడు వాడుకున్నారని రాజనారాయణ అలహాబాద్ కోర్టులో కేసేశారు. అలహాబాద్ కోర్టు రాజనారాయణకు మద్దతుగా తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చింది. ఇందిరాగాంధీ అప్పటి నుండి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా, ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు పొందకుండా, ఇలాంటి నియమ నిబంధనలు చేర్చి కోర్టు తీర్పు వచ్చింది. ఆమె ఆ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా అలహాబాదు తీర్పే సరైందంది. దాంతో ఆమె దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు అని మనం వింటున్నది ఇంతకాలంగా. మరి దానికన్నా ముందు జరిగిన కథ ఏమిటి? గుజరాత్లో చిమన్ భాయ్ పటేల్ అని ముఖ్యమంత్రి ఉండేవారు. ఆయన విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విద్యార్థుల్లో ఉద్యమం వచ్చింది గుజరాత్లో. ఆ ఉద్యమం మధ్యతరగతికి పాకి అక్కడి నుంచి కార్మికులు, ఉద్యోగులు వీళ్ళందరిలోకి వెళ్ళిపోయి ఒక పెద్ద ఉద్యమంగా తయారైంది. ఇక ఏమీ చేసేది లేక ఇందిరాగాంధీ చిమన్ భాయ్ పటేల్ను తొలగించి అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. వాళ్ళకే మెజారిటీ ఉన్నప్పటికీ మరో ముఖ్యమంత్రిని నియమించలేదు, రాష్ట్రపతి పాలన విధించారు. ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి కనుక. అలాంటి ఉద్యమమే బీహార్లో జరిగింది. బీహార్లోనేమో విద్యార్థులు వాళ్ళకు పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ ఉద్యమానికి కూడా ఇతరేతర వర్గాల నుంచి విపరీతమైన మద్దతు వచ్చింది. అప్పటి స్టూడెంట్ ఉద్యమాన్ని నడిపింది లాలూ ప్రసాద్ యాదవ్. అదట్లా వ్యాప్తి చెందగానే జయప్రకాష్ నారాయణ, ఆయన అంతకుముందు స్వతంత్ర సమరయోధులు, ఆయన ఈ ఉద్యమాన్ని చేతిలోకి తీసుకొని దాన్ని దేశవ్యాప్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమావేశాలు ఏర్పడడం, సమ్మెలు చేయడం, మొత్తం దేశవ్యాప్తం అయింది ఆ ఉద్యమం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. ఆయన ఆ ఉద్యమంలో మాట్లాడుతూ ఎక్కడి దాకా వెళ్ళారంటే, మిలిటరీ పోలీసులు కూడా ప్రభుత్వం మాట వినొద్దు, తిరగబడాలి అని చెప్పారు. ఆ మాట ఇప్పుడు ఎవరన్నా అన్నట్టయితే ఏం జరుగుతుంది? అయితే ఎమర్జెన్సీలో చాలా అకృత్యాలు, ఘోరాలు, నేరాలు జరిగాయి. కొంతకాలం దాకా ఎమర్జెన్సీ పేరు చెప్తే గజగజ వణికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పత్రికలపైన నిషేధం, పాత్రికేయుల అరెస్టులు, ఎవరు మాట్లాడితే వాళ్ళని వ్యతిరేకించడం, చివరికి చిన్న చిన్న కఫేలలో కూడా, రెస్టారెంట్లలో కూడా రాజకీయాలు మాట్లాడొద్దు అని రాసి పెట్టేవాళ్ళు. అంత భయం, గజగజలాడిపోయేవాళ్ళు ప్రభుత్వం అంటే. అట్లా ఉండింది ఎమర్జెన్సీ. పౌర హక్కులు అనేవి ఏవి లేకుండా పోయినాయి. అయితే ఈ ఎమర్జెన్సీని
ఆ గడ్డు రోజులను ఎవరూ మర్చిపోకుండా ఇంకా కాపాడుతూ పదే పదే గుర్తు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న పార్టీలు ఇంకా ఉన్నాయి. అదో పీడకల. దాన్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. ఎమర్జెన్సీ విధించడానికి పైన చెప్పిన కారణాలు మాత్రమే కాదు, దాని వెనుక ఇంకా చరిత్ర ఉంది. అంతకుముందు ఇందిరాగాంధీ రాజభరణాలను రద్దు చేశారు. రాజభరణాలంటే ఇండియన్ యూనియన్ లో కలిసిన రాజులకు, చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు కదా, 500 మందికి పైగా ఉండేవాళ్ళు. వాళ్ళ రాజ్యం లాగేసుకున్నందుకు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రతి ఏటా. జాగీర్దారులు, జమీందారులు, చిన్నపాటి రాజులు, పెద్ద రాజులు అందరికి కూడా చెక్కుల రూపంలో డబ్బులు వచ్చాయి. వాటిని ఇందిరాగాంధీ రద్దు చేశారు. ఇంత ధనికులకు మేమెందుకు ఇవ్వాలి, రత్నరాసులు అవి ఉన్న వాళ్లకు అని. దానిపైన వాళ్ళ కోపం వచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. కోర్టు వాళ్ళని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత పేదలకు రుణాలు ఇవ్వట్లేదు, ధనికులకు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, పేదల సంగతి ఏమిటి, పేదరికం మరీ ఎక్కువైపోయింది అని చెప్పి ఇందిరాగాంధీ 14 బ్యాంకులను నేషనలైజ్ చేశారు. వాళ్ళు కూడా కోర్టుకెళ్తే వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ 2 తీర్పులు ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి. దాంతో ఆమె రాజ్యాంగాన్ని మార్చి ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం తీసుకున్నట్టయితే వాటికిచ్చే కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా అనేది, ఎంత ఇచ్చేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని రాజ్యాంగాన్ని మార్చారు. దానిపైన కూడా కేసులు నడిచాయి, అది వేరే విషయం, పెద్ద కథ అవుతుంది. ఇదే కాకుండా అటు జయప్రకాష్ నారాయణ ఉద్యమం, ఇటు విపరీతమైన ధరలు, పేదరికం, జయప్రకాష్ నారాయణ పోలీసును మిలిటరీని కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఇంతే కాకుండా చైనా అణు కార్యక్రమాల పైన ఒక కన్నేసి ఉంచుతామనే నెపంతోని, అంటే భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు అనే నెపంతోని సిఐఏ అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భారతదేశంలోకి దూరి పేద ప్రజలకు సాయం చేస్తున్నట్టుగా, ఆహారం అందిస్తున్నట్టుగా వివిధ సంస్థల రూపంలో దేశం అంతా వ్యాపించింది. అమెరికాకు ఏమో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఇందిరాగాంధీ పైన, భారతదేశం పైన విపరీతమైన కోపం ఉంది. యుద్ధం అప్పుడు తమ 7th ఫ్లీట్ ను కూడా, 7వ నౌకా దళాన్ని మన సముద్రంలో పెట్టింది, అది అందరికీ తెలుసు. మనకు వ్యతిరేకంగా పనిచేసింది, పాక్కు సాయపడింది, అది కూడా తెలుసు. ఇట్లా వ్యతిరేకత ఉంది. అట్లాగే అమెరికాకు వ్యతిరేకత ఉన్నప్పుడు సిఐఏ కూడా ఇక్కడి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటుంది. అట్లాగే ఇక్కడి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కూడా సిఐఏ ఫండింగ్ చేయడం ఆరంభించింది. ఇది తెలిసిన కేజీబీ అంటే అప్పటి సోవియట్ యూనియన్ రహస్య సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ, అది కూడా భారతదేశంలో కాలు పెట్టేసింది. ఇట్లా 2 సూపర్ పవర్స్ భారతదేశంలో పనిచేయడం ఆరంభించాయి. కేజీబీ ఏమో కమ్యూనిస్టులకు మద్దతునిస్తూ వాళ్లకు నిధులు సమకూరుస్తూ సిఐఏకు వ్యతిరేకంగా కూడా పనిచేసింది. ఇందిరాగాంధీ అప్పట్లో అనేవారు విదేశీ హస్తం అని. ప్రతిపక్షాల వెనుక విదేశీ హస్తాలు ఉన్నాయని కూడా ఆమె విమర్శించేవారు. ఈ కారణాలన్నీ, అటు విదేశీ హస్తాలను తెగనరకడానికి, ఇటు అంతర్గతంగా ఇందిరకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు నడిచివేయడానికి ఎమర్జెన్సీ తీసుకొచ్చారు ఆమె. అన్ని ఒక్కోటి పేర్చినట్టుగా పరిస్థితులు వచ్చాయి. కానీ ఈ నేపథ్యాన్ని ఎవరు చెప్పరు. అయినా కూడా ఎమర్జెన్సీ మనం సమర్థించలేము. ఇప్పుడు జరిగిన ఘోరాలు వర్ణించలేనివి. ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు నేలకేసి కొట్టారు. సిపిఐ, దాని అనుబంధ సంస్థలు ఎమర్జెన్సీని సమర్థించాయి. అప్పుడు ఎమర్జెన్సీని సమర్థించిన వాళ్ళు కూడా లేకపోలేదు. మన దగ్గర తెలుగులో ప్రముఖ కవి సీనారాయణ రెడ్డి మోసాలు ద్వేషాలు మీస చట్టంపాలు అని కవిత్వం కూడా రాశారు. అట్లాగే వినోబా భావే, మదర్ తెరిసా, ఖుష్వంత్ సింగ్, కొందరు పారిశ్రామికవేత్తలు, మరికొందరు ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎమర్జెన్సీని సమర్థించారు. ఏదేమైనా ఎమర్జెన్సీ సమర్థించకూడని ఒక పీడకల. ఈ వీడియోను శాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్లో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలు అందించడానికి అది దోహదకారిగా ఉంటుంది. ఈ వీడియోను లైక్ చేయండి. మీకు నచ్చితే తప్పనిసరిగా మీ మిత్రులతో కూడా పంచుకోండి.